జాతీయ క్రీడా పురస్కారాలు 2024. అయితే జాతీయ క్రీడా పురస్కారాల్లో అత్యుత్తమమైన పురస్కారం ఏంటంటే ధ్యాన్ చంద్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అత్యున్నతమైంది. అయితే దీనికి ఓల్డ్ నేమ్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అండి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇప్పుడంటే 1991 to 1992 అప్పుడు స్టార్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేది 91-92లో స్టార్ట్ చేశారు. అయితే దీన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని పేరు మార్చింది ఎప్పుడంటే 2021 ఆగస్ట్ 6న దీనికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని పేరు మార్చారు. దేనికంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకి 2021 ఆగస్ట్ 6న ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని పేరు మార్చారనమాట. దీనికి అత్యున్నత పురస్కారం ఏదంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఇప్పుడు 2024కి గాను 2025 జనవరి 2న ప్రకటించారు. వాటిలో అత్యుత్తమ ప్రదర్శన చేసే అథ్లెట్లకి ఇచ్చే అత్యుత్తమ క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. షూటింగ్ స్టార్ మను భాకర్, చెస్ కెరటం దొమ్మరాజు గుకేష్, పురుషుల హాకీ జట్టు రథసారథి అయిన హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ తో కలిపి నలుగురకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం ఎంతమందికి అంటే నలుగురికి ఇచ్చారు. అయితే ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు ఒక మెడలు, ప్రశంసా పత్రంతో పాటు 25 లక్షలు బహుమతి ఇస్తారనమాట, ప్రైజ్ మనీ. ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేసేవారంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 1991 to 1992లో స్టార్ట్ చేశారు ఆ ఇయర్లో. అయితే దానికి 2021 ఆగస్ట్ 6న దాని పేరు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చారు. అయితే ఎప్పటి నుంచి అయితే ఇప్పుడు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంతమంది 2024కి గాను ఎంతమందికి ఇచ్చారంటే నలుగురికి ఇచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళు షూటింగ్ స్టార్ మను భాకర్, చెస్ క్రీడాకారుడు దొమ్మరాజు గుకేష్, పురుషుల హాకీ జట్ రథసారథి హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, వీరు నలుగురికి ఇచ్చారు. వీళ్ళ అవార్డు ప్రశంసా పత్రము, మెడల్, 25 లక్షల ప్రైజ్ మనీ అనమాట. తర్వాత ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డు 32 మందికి ఇచ్చారు. ఈ 32 మందిలో 17 మంది పారా క్రీడాకారులు ఉన్నారు. అయితే ఈ 17 మంది క్రీడాకారులు పారా ఒలింపిక్స్లో పథకాలు గెలిచినటువంటి వాళ్ళలో కొంతమంది పేర్లు మనం తర్వాత చూసుకుందాం. తర్వాత వీటితో పాటు ధ్యాన్ చంద్ అవార్డు ద్రోణాచార్య అవార్డు తర్వాత ముగ్గురికి ఇచ్చారు. అంతమందికి ముగ్గురికి లైఫ్ టైం విభాగంలో ఇద్దరికి ప్రకటించారు. అర్జున అవార్డు లైఫ్ టైం విభాగంలో ఇద్దరికి, అంటే అర్జున విభాగంలో లైఫ్ టైం ఇద్దరికి ప్రదానం చేశారనమాట. 2025 జనవరి 17న న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరగనుందనమాట ప్రధానోత్సవం అనేది. అర్జున అవార్డులకు విజేతకు ఇచ్చేది 15 లక్షలు, ద్రోణాచార్యకి 15 లక్షలు, ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్కి 10 లక్షలు. ధ్యాన్ చంద్ లైఫ్ టైంకి ఏమో 10 లక్షలు, ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకి ఏమో 25 లక్షలు, అర్జున అవార్డ్స్కి ఏమో 15 లక్షలు, ద్రోణాచార్య అవార్డుకేమో 15 లక్షలు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి, వరంగల్ జిల్లా కల్లాడ గ్రామానికి చెందిన జివాంజీ దీప్తి, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఎర్రాజీ జ్యోతి. అయితే జివాంజీ దీప్తి ఏమో పారా అథ్లెట్ అండి. ఎర్రాజీ జ్యోతికి ఇప్పుడు జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఈమెకి పసిడి పథకం వచ్చిందండి. ఈరోజే పసిడి పథకం వచ్చింది. ఓకేనండి, నెక్స్ట్ లిస్ట్ చూసుకుందాం.
పైన చెప్పినట్టు ధ్యాన్ చంద్ ఖేల్రత్న నలుగురు, మను భాకరు, దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్, ప్రవీణ్ కుమార్. అంటే వీళ్ళు ఏ క్రీడలకు సంబంధించిన వాళ్ళని అడగొచ్చు. మను భాకర్ అంటే షూటింగ్, దొమ్మరాజు గుకేష్ అంటే చెస్, హర్మన్ ప్రీత్ అంటే హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్. అట్లానే కింద అర్జున అవార్డులు విజేతలు 32 మంది పేర్లు ఉన్నాయి. కానీ మనం 32 మంది పేర్లు గుర్తుంచుకోవడం కష్టమేమో. నేను గుర్తుంచుకునే విధానంలో చెప్తాను కొన్ని. ఎర్రాజీ జ్యోతి, ఈమె తెలుగు ఆమె కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎర్రాజీ జ్యోతి విశాఖపట్నం. తర్వాత ఈమెతో పాటు పక్కన అన్నురాణి ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ అథ్లెట్ అర్జున అవార్డ్స్ గెలిచారని గుర్తుంచుకుంటాం. నెక్స్ట్ జివాంజీ దీప్తి పారా అథ్లెట్. ఎర్రాజీ జ్యోతి మాత్రం అథ్లెట్, జివాంజీ దీప్తి పారా అథ్లెట్. ఈమెతో పాటు ప్రీతిపాలు, అజిత్ సింగ్ వీరందరూ పారా అథ్లెట్లు. అట్లా తర్వాత నెక్స్ట్